సూర్యాస్ టీవీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకుని పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకుని పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానమును అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. గత సభ కౌరవ సభలా కాకుండా గౌరవ సభలా సాగడానికి అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని, రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని, పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా మనం ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. 23 సీట్లు మాకు వచ్చాయి. నేను బాధపడ్డాము. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాం. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కూటమికి 164 సీట్లు వచ్చాయి. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. రాష్ట్రంలో దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడుండే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లని గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం.
అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నాం. మొత్తం కలిసి 16వ సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను. 8 + 1 9వసారి. అంటే 16 సభల్లో 16వ సభ 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ, 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం. కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాల దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి. ప్రజాప్రభుత్వంగా, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. తాడేపల్లి సీతానగరం నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత. జేసీబీలతో పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేత. గత 6 నెలలుగా జరుగుతున్న నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాలు ఏంటని గతంలో పోరాటం చేసిన జనసేన బాపట్ల జిల్లాలో 21 ఏళ్ల యువతిపై అత్యాచారాన్ని పాల్పడ్డ నిందితులని 48 గంటల్లోగా అరెస్ట్ చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఒక్క నిమిషం పక్కన ఎక్కడికి వెళ్ళినా అమ్మ వెళ్ళొద్దని చెప్పొద్ది. అలా వాళ్ళతో మాట్లాడొద్దన్నమాట చెప్పి వెళ్ళొద్దు. ఎవరు వెళ్ళకన్నా ఒకటిగా వెళ్ళదు. అమ్మాయి భయం ఎక్కువ. మేము పంపించడం అసలు రోజు పోగలేదు. జరిగిందని మాకు ఫోన్ చేయడమే మేమైతే అసలు తట్టుకోలేకపోయాము. అమ్మాయి సైట్ చూస్తే దాంట్లో కొంచెం వెనక్కి ఉన్నా నీ కెమెరా నీ కాదు సార్ ఇది పేరెంట్స్ ఏమైనా చెప్తారు. అమ్మాయి
కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దాడులు ఎవరు చేస్తున్నారు? అలా నేను దాడి చేయాలని మీరు ఆగుతారా? నేను మీ మీద దాడి చేయాలని ఆగుతారా మీరు? కాబట్టి మీకు చెప్తున్నాయిక మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరు ఆ టైంని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోవడం కాదు, పండి మీరు వదిలేస్తాం. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ నువ్వు మాట్లాడితే ఎవడు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడు ఉండడం, ఎవరిని విజయవాడ వచ్చినా వదిలిపెట్టేది లేదు. చంద్రబాబు గారి మీద పిచ్చి పిచ్చి వాగుడు వాడితే నేను ఓపెన్గా చెప్తున్నా. ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీ వీడియోలో పిలుస్తారు. ఏ ఒక్క వ్యక్తి ఎవరి మీద దాడి చేసాము? మేము ఎవరి మీద దాడి చేయాల? ఎందుకని ఈ కుక్కలు, వీళ్ళు అరిచే కుక్కలు, వీళ్ళ గురించి తెలుసు మా కృష్ణా జిల్లాలో. ఎవరు కొడాలని కానీ, వల్లవనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, వెల్లంపల్లి సీను కానీ, ఈ 5 కూడా అరిచే కుక్కలు. అంత సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం, ఇలాగ అరిచారు రాని. అలాగని మళ్ళీ ఇంకా అరుతున్నారు అనుకో, పిచ్చి కుక్కలు మరీ ఓవర్గా అరిస్తే ఏం చెప్తాయని, కరుతాయని రాళ్ళు పెట్టి పడతారు. అలా చేస్తాం మేము కూడా, చెప్తున్నాయి. పడాలని ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాగు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. చంద్రబాబు గారి గురించి ఇంకొక మాట్లాడామంటే నువ్వు కాదు, ఎవడు మాట్లాడినా సరే విజయవాడలో బుద్దా వెంకన్న అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ సైనికులుగానే ఉంటా. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, బుద్దా వెంకన్న ఉన్నాడు అనుకుంటున్నారే మీరు? అవన్నీ నథింగ్. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ముఖ్యం. ఎవడన్నా సరే పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగారంటే మాత్రం విజయవాడ బోర్డర్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తుంది. విజయవాడ నగరం పరిసర ప్రాంతాలలో మాజీ కార్పొరేట్ జగదీష్ కు చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరుగుతుందని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జైపాల్ హెచ్చరించారు. అందరికీ జైభీం. నేను గచ్చిన జైపాల్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిని. గత సోమవారం విఎంసీ అధికారులు ప్రకాష్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కోఆప్షన్ మెంబరు నందేపు జగదీష్కి సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చేయడం, దాని తర్వాత అతను ఉమాగారు హస్తం ఉంది అని చెప్పి ఉమాగారి మీద ఆరోపణ చేయడం, దాన్ని మేము ఖండించడం గత 2 రోజులుగా జరుగుతుంది. ఇది ఇలా జరుగుతుండగా మళ్ళీ కొత్తగా నందేపు జగదీష్ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బోండా ఉమాగారి అరాచకాలు ఇటుమీరిపోతున్నాయి సెంట్రల్ నియోజకవర్గంలో, నేను వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్తానని చెప్పి ఏమాత్రం సిగ్గుపడకుండా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి పేరుని, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ నేతగా, మాసు లీడర్గా జనాల్లో ఉన్న బోండాబైమ గారి మీద అతను ఆరోపణ చేయడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రత్యేకంగా అతను దళితులని చెప్పుకొని మా దళిత వర్గాల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా తాకట పెట్టే విధంగా చేస్తున్నాడు. దాన్ని మేము దళిత వర్గాల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతను ఏ రోజు దళితుల అభ్యున్నతికి కానీ, ఏ రోజు దళితుల ఆర్థిక అభివృద్ధికి కానీ శ్రమించింది లేదు. ఇతని హయాంలో బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మోడల్ రైతు బజారు ఇతను డివిజన్లో కట్టిస్తే అప్పుడు బోండా ఉమా గారికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ, ఆయన దగ్గర నమ్మకంగా ఉంటూ అతను అందులో కోట్లు అమ్ముకున్నాడు. అందులో ఒకరికైనా దళితుడికి ఇచ్చాడా? ఈ రోజు దళితులు న్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు నందేపు జగదీష్. ఆ రోజు అతను అతను అమ్ముకున్న కోట్లో ఒకటన్నా దళితుడికన్నా కేటాయించాడా? ఒకరికన్నా ఒక ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇప్పించి ఒకరికన్నా ఒక నిధులు చేసి ఒకరికన్నా ఒక లోన్ ఇప్పించాడా? ఒకరికన్నా ఒక ఇంటి పట్టాలు ఇచ్చాడా? ఏమీ లేవు. ఏమీ లేకుండా అక్రమంగా అతనికి అందుబాటుకి వచ్చిన ప్రతిదాన్ని కూడా అమ్ముకొని అక్రమంగా డబ్బు సంపాదించాడు. అవన్నీ బోండా ఉమా గారు దృష్టిలో పెట్టుకొని జగదీష్ మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకొని చెప్పి గతంలో అప్పుడు చెప్తే దాన్ని మనసులో పెట్టుకొని బోండా ఉమా గారికి వెన్నుపోటు పొడిచి
పక్క పార్టీకి అమ్ముడిపోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో చేతి కలిపి బోండావమ్మ గారి ఓటమికి ఇతను కూడా కారణమే. అయితే ఇప్పుడు వచ్చి నేను తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశాను, నేను అక్కడ అది పీకాను ఇక్కడ ఇది పీకాను అని చెప్పి చంద్రబాబు గారిని కలుస్తాను వెళ్ళి బోండావమ్మ గారి అక్రమాల గురించి కనిపెడతాను. అసలు నువ్వు రేషన్ షాప్ లో మిగిలిపోయిన బియ్యం అమ్ముకుంటా ఉండే నిన్ను ఒక ప్రజాప్రతినిధిగా తీర్చిదిద్ది కార్పొరేటర్ గా నిన్ను జనరల్ సీట్ లో నిలబెట్టి నందక్ గది చూడిపోతే బోండావమ్మ తల తగినట్టు అని చెప్పి ఇంటింటికి ప్రచారం చేసి నిన్ను అత్యధికమైన మెజార్టీతో డివిజన్ లో గెలిపిస్తే ఈరోజు నువ్వు బోండావమ్మ గారి మీద అసత్యారోపణ చేస్తూ చౌకబారు రాజకీయాలు కేరా పట్రస్ గా మారాడు నందక్ గదీష్. నిన్ను చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే నువ్వు అర్హులైన కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ కోరారు. కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఈ రెండూ కలిసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్సాహపూరితంగా మరి తొలకరి ప్రారంభమైన తర్వాత వర్షాలు కురిసేటువంటి సమయంలోనే ఏరువాక కార్యక్రమాన్ని రైతాంగం ఒక పండుగలాగా, గ్రామీణ వాతావరణంలో ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని రైతు తాను పండించినటువంటి తాను సాగు కోసం మేడిపట్టి దున్నేటువంటి పరిస్థితి వాళ్ళ ఏరువాక కార్యక్రమాన్ని. ఈ ఏరువాక కార్యక్రమం సందర్భంగా ఇవాళ ప్రభుత్వాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయంటే, మనకు కరువు వచ్చింది, తర్వాత తుఫాను వచ్చింది, కౌలు రైతుల సమస్యలను పరుచుకునేటువంటి పరిస్థితి లేదు, రైతాంగ సమస్యలు పరుచుకునేటువంటి నాదుడు లేడు. 6 నెలల తర్వాత ఏదో పెద్దలు చెప్తారు, దొంగలు పడిన 6 నెలలకి పోలీసులు వచ్చారని చెప్పి. కాబట్టి ఈ దొంగలు పడిన 6 నెలలకి పోలీసులు వచ్చినట్లుగా ఇవాళ కేంద్ర కరువు బృందాలన్నీ కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. ఎప్పుడు కరువు వచ్చింది? పోయిన ఖరీఫ్ సీజన్లో కరువు. కాబట్టి తర్వాత మిచాంగ్ తుఫాన్ వచ్చింది. మరి రైతాంగం కానీ ముఖ్యంగా కౌలు రైతులు ఎంత దీనావస్థలో ఉన్నటువంటిది మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ కౌలు రైతులకు సంబంధించి ఎప్పుడో మే నెలలో ఇవ్వాల్సినటువంటి గుర్తింపు కార్డులను ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ నూతన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రైతు సంఘంగా తక్షణమే గుర్తింపు కార్డులను ఇవ్వటం ద్వారా కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఇవాళ ఎద్దులతోటి మేడిపట్టి పొలం దున్నేటువంటి రైతుకి ఆ ఎద్దుల్ని 50% సబ్సిడీకి ప్రభుత్వమే కౌలు రైతులకి కొని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, సహాయం అందించాలని చెప్పి చెప్తున్నాం. అలాగే పంట రుణాలని తక్షణమే కౌలు రైతులకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రత్యేకించి గుర్తింపు కార్డులు, ఈ గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల కౌలు రైతులు పరాన్న బుక్కులుగా జీవించాల్సి వస్తున్నది. మేడిపట్టి పొలం దున్ని ఊడ్పులు ఊడ్చి కలుపులు నాటి అనేక పంట చేతికి వచ్చేంత వరకు కూడా అతివృష్టి అనావృష్టితో నిలవెల్లాడుతూ ఉంటాడు రైతు. ఎదురు చూస్తూ ఉంటాడు వర్షం కోసం. ఇవాళ గత వారం రోజులుగా రాష్ట్రంలో ఒక చుక్క నీరు కూడా కురవలేదు. కాబట్టి ఇవాళ రైతు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అది రైతులైనా కౌలు రైతులైనా ప్రభుత్వం తక్షణమే పంట రుణ మాఫీని మంజూరు చేయాలి. ఆ వైపుగా ప్రభుత్వం, నూతన ప్రభుత్వం వ్యవసాయం వైపు అడుగులు వేయాలని చెప్పి ఇన్పుట్ సబ్సిడీని, పంట సహాయం, వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాన్ని కూడా తక్షణమే బ్యాంకుల్లో జమ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయవలసిందిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ ఏరువాక కార్యక్రమాన్ని ఏకొండూరు మండలం ముద్దిరాజు గ్రామంలో తండాలో ప్రారంభిస్తున్నాం. ఇది ఒక మంచి శుభపరిణామం. ఏరువాక అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం కలిసి రేపుతున్నటువంటి పరిస్థితి. రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటమే మా లక్ష్యం ఈ సందర్భంగా. కాబట్టి ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తక్షణమే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరోసారి రైతాంగం తరపున కౌలు రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.